హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఏం లేదండి, నిన్న వినాయక చవితి రోజు ప్రసాదాలు పెట్టాం కదా, ఆ ప్రసాదాలకి రెసిపీ కావాలని అడిగారు. అదేనండి, ఫస్ట్ ఏం చేసామంటే ఇగో ఇలా పప్పు నానబెట్టుకున్నాను. 5 రకాల పప్పులు నానబెట్టామండి. ఈ 5 రకాల పప్పులు ఏంటి అనుకుంటున్నారేమో. బొబ్బెర్ల పప్పు, శనగపప్పు, పెసరపప్పు, పెసళ్ళు, మినప్పప్పు అన్నీ ఇలా మంచిగా ఇట్లా మిక్సీ పెట్టామండి. కచ్చా పిచ్చగా మిక్సీ పట్టి ఆయిల్ బాగా వేడయ్యాక దాంట్లో కొంచెం కొంచెం ఇలా చేతి మీద ఒత్తి ఇలా వేసుకోవాలి. వేసుకుంటే ఇట్లా గోల్డెన్ కలర్ రావాలండి మంచిగా. అలా గోల్డెన్ కలర్ వస్తేనే మంచి క్రిస్పీగా ఉంటాయి. ఇలా చూడండి, నేను చూపించినలాగా చేస్తే గోల్డెన్ కలర్ వస్తుంది. ఆ కలర్లా ఉంటేనే క్రిస్పీగా ఉంటుంది తినేటప్పుడు. లేదంటే మెత్తగా ఉంటుందండి, బాగోదు అంతగా. ఇవన్నీ 5 రకాల పప్పులు కదా, క్రిస్పీ కావాలంటే గోల్డెన్ కలర్ రావాలి. అలా చేస్తేనే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పూర్ణాలండి. ఇవి పూర్ణాలు చూడండి, 2 రకాలు చూపించాను ఈ వీడియోలో మీకు. ఇవి పూర్ణాలు. ఫస్ట్ బెల్లము కాగబెట్టుకొని కొంచెం వాటర్లా చేసుకొని శనగపప్పు ఉడకబెట్టుకొని దాన్ని మెత్తగా రుబ్బుకొని 2 బాగా ఉండొచ్చేదాకా మిక్సీ పట్టుకున్నట్టుగా మిక్సీ చేసుకోవాలండి. చేసుకొని ఇలాగా దోశల పిండిలో స్టఫ్ పెట్టి ఇలా చేస్తే బూరెల్లాగా వస్తుందండి. చూడండి, టేస్టీగా 2 రకాలు